హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ జియోగ్రఫీ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాము. సో మీ అందరికీ ఈజీగా అర్థమవుతుంది. బిట్ నెంబర్ 11. ఇండియాలో అతిపెద్ద డ్రైనేజ్ బేసిన్ గల నది ఏది? ఆన్సర్ గంగా నది. ఎందుకంటే గంగా నది చాలా పొడవైంది కాబట్టి, ముఖ్యంగా ప్రధాన నది. అది ఉపనదుల నుంచి నీటిని సేకరించి ఎక్కువ మొత్తంలో బంగాళాఖాతంలో కలుపుతుంది. సో దాన్ని డ్రైనేజ్ బేసిన్ అంటారు. అలా అతిపెద్ద డ్రైనేజ్ బేసిన్ ఉన్న నది గంగా నది. సో కమింగ్ టు 12th క్వశ్చన్. ప్రధాన నదులు ఎన్ని? ప్రధాన నదులు మొత్తంగా 14 ఉన్నాయండి. బుక్లో నేమ్స్ ఉన్నాయి, ఒకసారి రిఫర్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు చదవండి, గుర్తుంటాయి. ఇవి ఏంటంటే పరివాహక ప్రాంతాన్ని బట్టి డివైడ్ చేశారు వీటిని. సో ప్రధాన నదులు, మధ్య తరహా నదులు, అలాగే చిన్న తరహా నదులు అని వాటిని ఒకసారి బుక్లో కూడా చూడండి. నెక్స్ట్ 13 క్వశ్చన్. మధ్య తరహా నదులు ఎన్ని? 44 ఉన్నాయండి. చిన్న చిన్న నదులు ఉంటాయి అవి. సో జస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అరేబియా సముద్రంలో కలిసే నదులు ఎన్ని? అవి ఏవి? అరేబియా సముద్రంలో కలిసే నదులు అంటే ప్రధాన నదులండి. ప్రధాన నదులు 14 ఉన్నాయి. ఆ 14లో ఏవి అరేబియా సముద్రంలో కలుస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 5 నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయండి, పశ్చిమంగా ప్రవహించి. అవి సింధు, సబర్మతి, మహి, నర్మదా, తపతి. ప్రధాన నదులు 14 ఉన్నాయి. అవి తెలుసుకుంటే అందులోనే డివైడ్ అయిపోతుంటాయి. కొన్ని పశ్చిమంగా వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తాయి, కొన్ని తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. సో నెక్స్ట్ 15th క్వశ్చన్. బంగాళాఖాతంలో కలిసే నదులు ఎన్ని? అవి ఏవి? అంటే ప్రధాన నదులు అనమాట. ఏవైతే అరేబియా సముద్రంలో పశ్చిమ